నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు ముఖ్యాంశాలు. కొండగట్టులో వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. భారీగా తరలిరానున్న హనుమాన్ భక్తులు, విస్తృత ఏర్పాటు చేసిన అధికారులు. పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు వంశీ మృతదేహం ఎక్లాస్పూర్ వద్ద లభ్యం. హత్య చేసి శవం దొరకకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆందోళన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల గాలివాన. అన్నదాతలను ఆగం చేస్తున్న అకాల వర్షం, కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం. ఎన్నికల హామీ కాదు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. ఆడబిడ్డ పుట్టిన ఇంటికి 10,000 ఆర్థిక సాయం అందజేసిన సర్దార్జీ. కొండగట్టు అంచనకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. భక్తుల రద్దీతో అర్జిత సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు. కాంగ్రెస్ పాలనలో బెల్ట్ షాపులు రెట్టింపయ్యాయని మాజీ మంత్రి జీవారెడ్డి ఆందోళన. గీతా కార్మికుల వృత్తిని కాపాడాలంటే బెల్ట్ షాపులను నియంత్రించాలని డిమాండ్. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో 3 రోజుల పాటు జరిగే హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కొండగట్టులో జరిగే హనుమాన్ జయంతి వేడుకలకు అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణాన్ని, పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమర్పించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు రేపు అంజన్న సన్నిధికి చేరుకున్నాయి. 3 రోజుల పాటు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు. దీక్ష స్వాముల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోనేరుకు రంగులు వేయడంతో నీళ్లు నింపకపోవడం వల్ల భక్తులు ఇక్కట్లు పాలవుతున్నారు. వైశాఖ మాసం బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి నిర్వహించడం ఆనవాయితీ అని 3 రోజుల పాటు వేలాది మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు చెబుతున్నారు. మే 10, 11, 12 3 రోజుల పాటు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అందులో భాగంగా స్వామివారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం తిరుమంజనం చేసుకుని ప్రతి వస్తువును కూడా శుద్ధి చేసుకోవడం జరిగింది. ఈరోజు శ్రవణ తిరుమంజనం చేసుకుని స్వామివారికి ఉత్సవాంగ అభిషేకం అంటారు, అది పూర్తి చేసుకున్నాం. సాయంకాలం వేళలో చక్రతాల్ వారి సుదర్శన మూర్తిని తీసుకొని యాగశాల ప్రవేశం చేసి యాగశాలలో విశ్వక్షేణారాధన, వాసుదేవ పుణ్యవాచనం, యాగశాల శుద్ధి, ఉత్సంగ్రహణం, అంకురార్పణ, అఖండ దీపారాధన కార్యక్రమాలు ఈరోజు సాయంకాలం నిర్వర్తించుకుంటాం. రేపు ఉదయం భద్రాచల సీతారామచంద్ర స్వామివారి యొక్క సన్నిధి నుండి స్వామివారి యొక్క శేషవస్త్రాలు, అదేవిధంగా అక్షంతలు కూడా స్వామివారికి ఆశీపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల క్రితం అదృశ్యమైన రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన యువకుడు జూలా వంశీ మృతదేహం మంతాని మండలం ఎక్లాస్పూర్ శివాలోని గాడుల గండి వద్ద లభించింది. హత్య చేసి ఎక్లాస్పూర్ గాడిదల గడ్డి కుంట వద్ద లోయలో మృతదేహాన్ని పడేసిన బంధువులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో మృతిని కుటుంబ సభ్యులు చేరుకుని 10 రోజుల నుండి పోలీసులు మృతదేహాన్ని గుర్తించకపోవడంతో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో పోలీసుల పురోగతి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 నుండి వంశీ కనబడకుండా పోవడంతో 3 రోజుల అనంతరం కుటుంబ సభ్యుల గోదావరికని 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంఘటనా స్థలానికి గోదావరికని ఏసీపీ మడత రమేష్ చేరుకొని జూలా వంశీ హత్య కేసులో ఓ మహిళతో పాటు 3 గుర్తించామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శవాన్ని దొరకనీయకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిన కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. 6 కాలం కష్టపడి పంటలు పండించిన అన్నదాతలకు కష్టాలు కన్నీలే మిగులుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఆందోళనకు గురిచేస్తాయి. అకాల వర్షం రైతన్నలను ఆగం చేస్తున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల రైతులు నిరసన ఆందోళనకు దిగారు. వరి కోసి ధాన్యం ఎండి కుప్పపోసి 25 రోజులు అవుతున్నా కొనుగోలు చేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షంతో ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల ధాన్యం తడిసిందే. కొనుగోలు చేసి కాంటా చేసిన ధాన్యం బ్యాగులు తరలించకపోవడంతో కళ్ళాల్లోనే తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని తరలించడం ఇబ్బందిగా మారడంతో రైతులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి తడిసిన ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపట్టక తప్పదన్నారు. కొనుగోలు సరే స్టార్ట్ చేశారు కానీ రైతు ఒక ఇబ్బంది లేకుంటే ఏంటంటే వర్షం పడుట్లా ఇబ్బంది అవుతుంది రైతులకు. దయచేసి అధికారులు కొంచెం లారీలు కానీ వేగవంతం చేసి కొన్ని మిల్లలతో చెప్పుకుంటూ దయచేసి తిప్పేపిల్ల వడ్లు మాత్రం తొందరగా పోయేటట్టు మాట్లాడాలని మా విన్నపం. ఇది గత ప్రభుత్వం కూడా చాలా ఇట్లా పనిచేసింది, తొందరగా అయిపోయినాయి. సార్ మీరు కూడా ఒక శ్రద్ధ తీసుకుంటే తొందరగా అయిపోతే మేము ఘటన అవుతాం. మళ్ళీ కూడా వర్షాలు నేను చెప్తాను, రైతుకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పరదలు కొట్టుకపోవడం, వడ్లు నాడడం, నేర్పడం అన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి బతకాలలో మేము చేసే విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీరు కొనుగోలు కేంద్రాలను కొద్దిగా స్పీడ్ చేసి లారీలను కానీ మిల్లర్లను కానీ కొంచెం కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ప్రజలకు ఇచ్చిన మాట కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నిలబెట్టుకున్నారు. ఆడబిడ్డ పుట్టిన ఇంటికి 10,000 ఆర్థిక సాయం అందజేశారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం సహజం, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజల మధ్య ఉంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకులు చాలా అరుదు. అలాంటి నాయకుడిగా మరోసారి నిలిచారు కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 58వ డివిజన్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 10,000 ఆర్థిక సాయం అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తాజాగా పైన్ల రవలి ప్రశాంత్ దంపతులకు చిన్నారి జన్మించడంతో వారి ఇంటికి వెళ్లి 10,000 నగదు సాయం అందజేశారు. ఆడబిడ్డ పుట్టిన ఇంట్లో ఆనందం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు రవీందర్ సింగ్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తనకు బాధ్యత అని, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ ఆగదని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంజన సన్నిధిలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం యాగశాల శుద్ధి, పుణ్యహావచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈరోజు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు చేరుకోగా ప్రభుత్వం తరపున మేడిపల్లి సత్యం ప్రత్యేకంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది. కళ బృందాలు, మంగళ వాయిద్యాలు, భజనల నడుమ ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎదుర్కోలు కార్యక్రమాల మధ్య ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలి వస్తుండటంతో కొండగట్టు ఆలయ భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. భక్తుల రద్దీతో అర్జిత సేవలను రద్దు చేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను నియంత్రిస్తామని మేనిఫెస్టోలో పెట్టి 2.5 ఏళ్లు పూర్తయినా అతి గతి లేదని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగ్నూరు లచ్చకపేట గ్రామాల్లో జరిగిన రేణుకెల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన గుడి నిర్మాణం పూజకు జీవన్ రెడ్డి హాజరయ్యారు. గౌడ కులస్తుల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను నియంత్రిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని మర్చిపోయిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో బెల్ట్ షాపులు గతంలో కంటే రెట్టింపు అయి కిరాణం షాపులు సైతం మద్యం దొరికే దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. మద్యంను అరికట్టాల్సిన అధికారులు ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గీతా వృత్తిపై ఆధారపడ్డ వారికి సౌకర్యాలను మెరుగుపరిచి వృత్తి ప్రోత్సహించేలా పనిముట్లను ప్రతి ఒక్కరికి అందించాలని కోరారు. అలాగే ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కొనుగోలు చేసి తాటి ఈత వనాలను పెంచాలని, ప్రమాద బీమా 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి, ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులో ఏం చేస్తారంటే, నువ్వు రాత్రి 12 కొట్టంగా అయినా కానీ అని ఒక ఫోన్ కొట్టే డోర్ డెలివరీ తీసుకొచ్చి చిత్రం మళ్ళీ ఉద్దర బేరం వాడు తెల్లారి మితితో వసూలు చేస్తాడు. అప్పుడు తాగేటప్పుడు ఏది అవుతుందో మరి నెట్ పేమెంట్ లేకుండా కానీ సప్లై అవుతుంది. మళ్ళీ వారం అయినా 4 రోజులు కట్టేటప్పుడు ఏది అవుతుందో మితితో వసూలు చేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏది అవుతుందో బెల్ట్ షాపును అరికట్టాలి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలప్పుడు ఏది అవుతుందో మేనిఫెస్టోలో పేర్కొంది, ప్రణాళికలో పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ మేము అధికారానికి వచ్చినట్టు బెల్ట్ షాపును అరికడతాము, గీతా కార్మికుల వృత్తి ప్రోత్సహిస్తాము, వాళ్ళకి మేము ఆత్మస్థైర్యం కలిగిస్తాము అని ఒక విశ్వాసాన్ని కలిగించింది. ప్రాక్టికల్గా ఏమైపోయింది, ఇప్పుడు 2 ఏళ్లలో గతంలో ఎన్ని బెల్ట్ షాపులు, ఇప్పుడు డబుల్ బెల్ట్ షాపులు ఐడియా. కిరాణా కొట్లలో పెట్టి అమ్ముతున్నారు. కిరాణా కొట్లలో లోపల ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఎండాకాలం బీర్ తాగితే చల్లగా ఉంటుందని చెప్పని లోపల పెట్టి అమ్ముతున్నా చెప్పి అంటున్నాను.
మరి అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. పోలీస్ అధికార యంత్రాంగం కానీ ఆబ్కారీ అధికారులు కానీ ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఏమనంటే ఈ కళ్ళు కల్తీ అయిందని చెప్పి ఇంకా మళ్ళీ పోయి మన గౌడ్స్ దగ్గర దాన్ని కళ్ళు చెక్ చేస్తారు. మరి అసలు వీకి బెల్ట్ షాప్ అమ్ముకుంటాను వాడు ఏమన్నాడు, కళ్ళు కల్తీ అయిందని చెప్పి మళ్ళీ గౌండ్ల మీద పడతారా అని చెప్పి అంటున్నాను. కరీంనగర్లో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన చెవెళ్ల మల్లికార్జున అహ్మద్ అలీ ఖాద్రీలను రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. యువజన కాంగ్రెస్లో మరింత చురుకుగా పనిచేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగిరేలా పనిచేయాలి అని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. యువజన కాంగ్రెస్ NSUIలో కష్టపడితే పార్టీలో ప్రభుత్వంలో మరింత గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా మన పోరాటం సాగాలని కోరారు. అకాల వర్షం ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరిగింది. అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల కురిసిన గాలివాన రైతులను ఆగమాగం చేసింది. పలు చోట్ల ధాన్యం తడిసిపోయింది. గంగాధర మండలంలో పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిసిన ధాన్యాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరిశీలించారు. ఆందోళనలో ఉన్న రైతులను ఓదార్చి తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రైతుల పక్షాన ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. 15 తారీఖు నాడు కోసిరట అవి మొత్తం తడిసినాయి సార్, తడిసినాయి. కవర్లు ఇవ్వలేదు, ఆ కవర్లు కప్పినా కూడా ఏం ప్రయోజనం లేదు. మొత్తం బ్యాగులన్నీ తడిసిపోయినాయి సార్. ఎట్లా అంటే గాలికి లేచిపోయినాయి. గాలి దుమారం పెద్ద ఎత్తున వచ్చింది కనుక వెంకటేపల్లి గంగాధర మండలం వెంకటేపల్లి ఒక్కటే కాదు సార్, గంగాధర మండలంలో దాదాపు ఒక 15-16 విలేజ్లల్లో 33 గ్రామాలలో ఒక దాదాపు 16-17 విలేజ్లలో మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం ఘోరంగా తడిసిపోయినాయి సార్. మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ధాన్యం గింజ కొనాలి సార్, ప్లీజ్ సార్. రైతులు అరిగోస పడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు సార్. వాళ్ళు మళ్ళా ఈ రైతులు కౌలుకు తీసుకున్నాడు. పాపం శ్రీనివాస్ అనే రైతు మాట్లాడుతున్నాడు, దుఃఖం వస్తుంది వాస్తవంగా. సో మళ్ళా ఏం కొర్రీలు పెట్టకుండా ఆ మద్దతు ధర ఏదో ఇప్పించి సార్ రేపు ఎట్టి పరిస్థితులు లారీలు రాకనే తిప్పలైంది అనేది వాళ్ళ ఆవేదన ఉన్నది సార్. సెంటర్ ప్రైస్ 15 రోజులు 2 లారీలు 3 లారీలు అయితే ఒక నిమిషం అయితే వెంకటేపల్లి అయితే అది చూడండి సార్, చూడండి. మొత్తం మా కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు ఉంటాయి సార్ కరీంనగర్ జిల్లాలో. కరీంనగర్ 2 రోజుల పాటు జరిగిన తెలంగాణ ప్రజానాట్య మండలి ఉమ్మడి జిల్లా కళాకారుల శిక్షణ శిబిరం ఈరోజు ముగిసింది. కరీంనగర్లో ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా సిపిఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని బద్ద మిల్లారెడ్డి భవన్లో ప్రజానాట్య మండలి కళాకారులకు పాటలు నేర్పించారు. ప్రజా సమస్యలపై పోరాడే విధంగా పాటలను రాసి కళాకారులకు నేర్పించారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహతో పాటు సిపిఐ నాయకులు, ప్రజానాట్య మండలి కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్ను తీర్చిదిద్దుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం నగరంలోని HICCలో ఆయన ₹9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్లోని PM మిత్ర పార్క్ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతానికి 4 వరుసల రోడ్డు పనులకు, గేడెబెల్లూరు, మహబూబ్ నగర్ మధ్య 165 కిలోమీటర్ల మేర హైవే పనులకు శంకుస్థాపన చేశారు. దండు మల్కాపూర్లోని ఇండియన్ ఆయిల్ గ్రీన్ఫీల్డ్ టెర్మినల్ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేలాది కోట్లు కేటాయించిందని,
ఉందని, అంతర్జాతీయ స్థాయిలో సైబరాబాద్కు గుర్తింపు ఉందని కొనియాడారు. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులతో వేలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు, రైలు కనెక్టివిటీని భారీగా పెంచామని చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను జాగ్రత్తగా వినాలన్నారు. కేవలం రోడ్ల నిర్మాణానికి రూపాయలు 2 లక్షల కోట్లు కేటాయించాం. దీనివల్ల తెలంగాణకు ఎంతో లాభం చేకూరింది. ఉమ్మడి ఏపీలో రైలుకు కేవలం రూపాయలు 1000 కోట్లు ఇస్తే మేము తెలంగాణకు 5,500 కోట్లు కేటాయించాం. రాష్ట్రానికి 5 వందే భారత్, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇచ్చాం. కాజీపేట జంక్షన్ను 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభ ప్రభావం మన దేశంపై పడకుండా చూసుకుంటున్నామని ప్రధాని తెలిపారు. తెలంగాణ యువత కొత్త కలలు కంటున్నారని, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారత్ అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి తాను రాజకీయాలు మాట్లాడబోనని అంటున్నారని, తాను కూడా ఇప్పుడు రాజకీయాలు మాట్లాడడం లేదని మోదీ వ్యాఖ్యానించారు. గత 10 ఏళ్లలో గుజరాత్కు ఎంత ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చాం. ఒకవేళ వివక్ష చూపి ఉంటే ఇప్పుడు ఇచ్చే నిధుల్లో సగం కూడా వచ్చేవి కావు. అవి మీకు సరిపోతాయా? ఓ పని చేయు, నాతో కలిసి చూడు, నువ్వు వెళ్లాలనుకుంటున్న పొజిషన్కు తీసుకెళ్తానని ప్రధాని నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డికి ఓపెన్ ఆఫర్ ఇస్తూ సెటైర్ వేశారు. अनेक बड़े प्रोजेक्ट शुरू हो रहे हैं. आज जिन प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है, इससे यहां हजारों हजार नए रोजगार बनेंगे और तेलंगाना की कनेक्टिविटी भी सशक्त होगी. मैं तेलंगाना की जनता को इन प्रोजेक्ट्स के लिए बहुत बहुत बधाई देता हूं. साथियों, आज भारत रिफॉर्म्स एक्सप्रेस पर चल रहा है. साथ ही आज का भारत आधुनिक इंफ्रास्ट्रक्चर भी बना रहा है. जहीराबाद इंडस्ट्रियल एरिया के निर्माण के पीछे भी यही लक्ष्य है. ये इंडस्ट्रियल एरिया, इंडस्ट्रियल कॉरिडोर विकसित करने के भारत सरकार के राष्ट्रीय अभियान का हिस्सा है. ये एक प्रकार से इंडस्ट्रियल स्मार्ट सिटी बनने जा रहा है. తెలంగాణను నంబర్ 1 చేయడమే మా లక్ష్యమని 2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్లకు చేర్చాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నామని, తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఐసిసిలో జరిపిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఇది వికాస్ ఉత్సవం అన్నారు. ప్రధాని ప్రణాళిక అయిన వికసిత్ భారత్తో కలిసి నడుస్తామని, 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు, అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉందని, దేశ జీడీపీకి తెలంగాణ 5% వాటా ఇస్తుందన్నారు. ప్రధానిది పెద్ద మనసు అని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటుంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించాలని విజ్ఞప్తి చేశారు. మోదీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారు కానీ తెలంగాణకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. దేశ అభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న 6 నగరాలను కేంద్రం ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఈ 6 నగరాల అభివృద్ధి అనుమతుల కోసం పీఎంఓలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సింగిల్ విండో విధానం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. నేను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో అనేకసార్లు కలిశానని, నేను కలిసి పనుల్లో కొన్ని పనులు అయ్యాయని, మరికొన్ని పెండింగ్లో ఉన్నాయన్నారు. వికసిత్ భారత్ కోసం మీరు ఎంత వేగంగా పనిచేస్తున్నారో తెలంగాణలో అంత వేగంగా పనులు జరగడం లేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, మూసీ ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్, హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్ కోసం హైవే, రైల్వే లైన్ అంశాలపై కేవలం ప్రధాని మోదీ కేవలం 2 సమయం ఇవ్వాలన్నారు. ఈ ప్రతిపాదనలన్నీ మీ ముందు ఉంచుతామన్నారు. जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए, विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला. उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा, आगे तेलंगाना इस देश में नंबर 1 राज्य बनाने के लिए एक मेगा काकतीय मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहा है,
ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కొండగట్టులో వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. భారీగా తరలిరానున్న హనుమాన్ భక్తులు, విస్తృత ఏర్పాటు చేసిన అధికారులు. పెద్దపల్లి జిల్లాలో 10 రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు వంశీ మృతదేహం ఎక్లాస్పూర్ వద్ద లభ్యం. హత్య చేసి శవం దొరకకుండా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బంధువులు ఆందోళన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల గాలివాన. అన్నదాతలను ఆగం చేస్తున్న అకాల వర్షం, కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం. ఎన్నికల హామీ కాదు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. ఆడబిడ్డ పుట్టిన ఇంటికి 10,000 ఆర్థిక సాయం అందజేసిన సర్దార్జీ. కొండగట్టు అంచనకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. భక్తుల రద్దీతో అర్జిత సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు. కాంగ్రెస్ పాలనలో బెల్ట్ షాపులు రెట్టింపయ్యాయని మాజీ మంత్రి జీవారెడ్డి ఆందోళన. గీతా కార్మికుల వృత్తిని కాపాడాలంటే బెల్ట్ షాపులను నియంత్రించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.